బట్ టీజర్‌లో దాని ప్రకారం వాళ్ళ డ్యాడీ ఏదో మిస్టిక్ బిజినెస్ చేస్తున్నాడు. హోప్‌ఫుల్లీ ఇట్ ఈస్ నాట్ ఎంబారసింగ్ ఫర్ ద హీరో. బట్ యాహ్! ఐ నో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎంబారసింగ్. కామెడీ ఫ్యాన్స్ అందరూ వస్తారు ఇప్పుడు. ఐ థింక్ ఈ స్మాల్ మూవీస్ అన్నీ ఆర్ అబౌట్ లైట్ హార్టెడ్ కామెడీ. అదే ఇళ్లల్లో జరిగేవి ఒక చిన్న ఫన్ థింగ్ లైక్ ఇప్పుడు వీళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నాడు హ్మ్. అండ్ ఎవ్రీబడీ ఈజ్ లైక్ ఏ డే డ్రీమర్. యాహ్! ఈ హీరోస్ అందరూ డే డ్రీమర్సే. చాలా బాగుంది. ఫుల్ ఎనర్జీతో ప్యాక్డ్. మూవీ కూడా అలాగే ఉంటే ఇట్ విల్ డెఫినెట్‌లీ బి ఎ ఫన్ రైడ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు రాడు. హలో. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు పకోడీ గాళ్ళు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఫస్ట్ కమెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఇంకో మంచి ట్రైలర్ రియాక్షన్ తో వచ్చేసాము. సాయి, వాట్ ఆర్ వి రియాక్టింగ్ టు? టుడే వి ఆర్ వాచింగ్ హే భగవాన్ టీజర్. టీజర్. ఓకే, యెస్. లెట్స్ గో. మిస్ జాబులు చేయాలనుకున్న వాళ్ళకి కావాలి. నాకెలాగో మా ఫాదర్ బిజినెస్ ఉంది. పెద్దాక చూసుకోవడమే నా గోల్. జస్ట్ చూపించుకోవడానికి ఒక డిగ్రీ కావాలంతే. నెల రోజుల్లో నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని మా నాన్న బిజినెస్ టేకప్ చేయాలరా. నెగటివ్ అదేంటి ఏం బిజినెస్ తెలియకుండా ఎలా టేకప్ చేస్తావు? ఒకవేళ పెనాయిల్ బిజినెస్ అయితే అది పెనాలి బిజినెస్ అయినా ఎలకల బోన్ బిజినెస్ అయినా నేను టేకప్ చేస్తా. ఎందుకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎంకరేజ్మెంట్ తోనే ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. ఫోన్లేండి, ఆయన ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండాలి. ఆయన ఇంకా ఉన్నారండి. ఇంతకీ ఏం బిజినెస్? లిటిల్ హార్ట్స్ కదా, ఇలాంటి ప్రశ్నలు సహజమే. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని చిన్నప్పుడు చదివింది గుర్తులేదా కృష్ణ? మేడిపల్ల బిజినెస్ చేసే ఉద్దేశం లేక గుర్తు పెట్టుకోలేదు, సారీ. నీకు మినిమం ఎసెట్స్ లేవురా. అవి ఎథిక్స్ రా. అదన్నా ఉండాలి కదా. అయ్యయ్యా మీ సెషన్ టైం నువ్వు ఏ బిజినెస్ చేస్తావో కానీ నేను వేరే ఏం బిజినెస్ చేయనండి. నేను ఓన్లీ మా ఫాదర్ బిజినెస్ మాత్రమే టేకప్ చేస్తాను. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు కృష్ణ మనోహర్ అయిపోతున్నాడంట నీరాజుడు. అవును, మీరేం చేస్తుంటారు? మా వాడు ఎందరో ఇళ్లలో దీపాలు వెలిగించాడండి. ఓహో, జనరేటర్లు అద్దెకిస్తారా? పాపరా గుండంకుల్ నిజంగా చాలేస్తుంది మరి. ఓకే. నైస్, ఇంట్రెస్టింగ్. ఎంతకీ గెస్సెస్? ఆల్మోస్ట్ నరేష్ అన్ని మూవీస్ లో ఉన్నాడు కదా ఈ మధ్యన. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ ద అదర్ డే. ఈ సినిమాలో కూడా నరేష్ ఉన్నారా అని. గుడ్. చూస్తూ ఉంటే ఆ బిజినెస్ ఏదో తేడా బిజినెస్ తో ఉండేలా ఉంది. దీపాలు వెలిగించడం అంటే మరి ఆయన ఏమైనా డోనరో లేకపోతే ఇంకో టైపో ఏం చేశాడో మరి. సో టైటిల్ ని జస్టిఫై చేస్తూ హే భగవాన్ అని మ్మ్. ఆ ప్రొఫెషన్ ఏంటో ట్రైలర్ లోనో సినిమాలోనో చెప్తారు, చూడాలి మనం ఇప్పుడు. సో Yeah. ఆవిడ హీరోయిన్ పేరు తెలుసా? హీరోయిన్ పేరు శివాని. శివాని. ఓకే, సో ఇప్పుడు వెరీ యంగ్ హీరోస్ అందరికి ఈవిడే హీరోయిన్ లా ఉంది కదా. మ్మ్. లిటిల్ హార్ట్స్ లోను అది కూడా రిఫరెన్స్ కూడా ఇచ్చారు కదా, లిటిల్ హార్ట్స్ రిఫరెన్స్ కూడా. ఇక్కడ ఇంకో వేరే మూవీలో కూడా ఎక్కడ చూసాను నేను. బట్ షీ లుక్స్ క్యూట్. మ్మ్. మాట్లాడే పద్ధతి పొడలు అనుకుంటా, మరి ఆ జాల్ అయినా ఏంటో. Hmm. ఇట్స్ డిఫరెంట్ సంథింగ్ అబౌట్ హర్. Yeah. వెల్, సో ఎవరైనా కరెక్ట్ గా గెస్ చేస్తే కామెంట్స్ లో వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక లైక్ వస్తుంది. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు, ఆయన బిజినెస్ ఏంటో చెప్పండి, Yes. మీకు అర్థమైతే. చాలా బాగుంది. ఫుల్ ఎనర్జీతో ప్యాక్డ్ ఉంది టీజర్ అయితే. మూవీ కూడా అలాగే ఉంటే ఇట్ విల్ డెఫినెట్‌లీ బి ఎ ఫన్ రైడ్. మెయిన్ ఫ్లో కరెక్ట్ గా సెట్ అవ్వాలి, పంచులు బాగా పండాలి. లెట్స్ విష్ సుహాస్ అండ్ టీమ్ వన్ మోర్ గుడ్ మూవీ ఆన్ దేర్ కార్డ్స్. లిటిల్ హార్ట్స్ ఫ్యాన్స్ అందరూ కూడా వస్తారు. లిటిల్ హార్ట్స్ ఫ్యాన్స్ అందరూ వస్తారంటవా? కామెడీ ఫ్యాన్స్ అందరూ వస్తారు ఇప్పుడు. ఐ థింక్ ఈ స్మాల్ మూవీస్ అన్ని ఆర్ అబౌట్ లైట్ హార్టెడ్ కామెడీ కదా. మన అదే ఇళ్లలో జరిగేవి ఒక చిన్న ఫన్ థింగ్ లైక్ ఇప్పుడు వీళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నాడు అనేది ఒక ట్విస్ట్. ఎవ్రీబడి ఈజ్ లైక్ ఏ డే డ్రీమర్. Yeah. ఈ హీరోస్ అందరూ డే డ్రీమర్సే కదా. లిటిల్ హార్ట్స్ లో వాడు, ఇక్కడ ఈ రోల్ నడుస్తుంది, ఆ టెంప్లెట్ నడుస్తుంది. వెరీ గుడ్, నడిచిన రోజులు. Yeah. చూద్దాం. ఓకే, రిలీజ్ డేట్ చెప్పారా? February 20th. 20th. ఎన్ని సినిమాలు ఉన్నాయో Yes, so too many movies ఉన్నాయి అసలు. కదా. ఐఎమ్ లూజింగ్ కౌంట్. ఎవ్రీ డే 2-3 రిలీజ్ అవుతున్నాయి. టక్క టక్క టక్క. ఈ రోజు రేపు ఎల్లుండి అనుకుంటా. ఆల్ రైట్, సో విషింగ్ ఆల్ ద బెస్ట్ టు హే భగవాన్ టీమ్. లేదు, ఇంట్రో అవసరం లేదు. ఈ వీడియోకి ఇంట్రో అవసరం లేదు. ఎందుకో చెప్పు. ఎందుకు? ప్రతి వీడియోలో చెప్తా నేను, ఇది ఎడిట్ చేసి కరెక్ట్ గా సినిమా రిలీజ్ టైం పడతావా అని. సో ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది. ఏం జరిగిందంటే ఒక టీజర్ కి రియాక్ట్ అయ్యాం. ఆ టీజర్ ఫస్ట్ వేసేస్తాం కాబట్టి దాన్ని ఫాలో వస్తుంది ఇది.
దాని ట్రైలర్ కూడా వచ్చేసింది ఇప్పుడు. ఓకే. సో దీనికి సెపరేట్ ఇంట్రో లేదు ఇంకా. హ్మ్. టీజర్ తర్వాత ట్రైలర్ చూసేద్దాం, ఎలా ఉందో చెప్పేద్దాం. ట్రైలర్ పేరేంటి? హే భగవంత. ఏ భగవంత. ఓ గుర్తుందా సుహాస్? ఎస్. సో ట్రైలర్ కి ట్యాగ్ నాట్ ఏ ట్రైలర్ అంట. సో ఏముంటుందో చూద్దాం. నేను టీజర్ లో పేరు గుర్తుందా నీకేం జరిగిందో? మీరు పేరు తప్పు చెప్పారు. హే భగవాన్. హే భగవంత కొట్టకండి, కామెంట్ మాత్రమే కొట్టండి. ఓకే, హే భగవాన్. హ్మ్. ఓకే, సో నాకు పేరు గుర్తులేదు యాజ్ యూజువల్, బట్ టీజర్ లో చూసిన దాని ప్రకారం, గుర్తున్న దాని ప్రకారం వాళ్ళ డాడీ ఏదో మిస్టేక్ బిజినెస్ చేస్తున్నాడు. హ్మ్. అందరూ ఆ బిజినెస్ ను ఓవర్టేక్ చేస్తావు అంటే అందరూ అడుగుతున్నాడు ఎందుకని, ఏం బిజినెస్ చేస్తాడని. అదైతే చెప్పలేదు. సో హ్మ్. కంటిన్యూ చేసేద్దాం, ట్రైలర్ లో చూసేద్దాం. ఎంతకి ఇప్పుడైనా రివీల్ చేస్తారు లేదా ఆ బిజినెస్ ఏంటో. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ నాట్ ఎంబారసింగ్ ఫర్ ద హీరో, బట్ యాహ్! ఐ నో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎంబారసింగ్. వాడు ఎవరికి చెప్పుకోలేని బిజినెస్ అయి ఉంటది. చూద్దాం. హ్మ్. లెట్స్ లెట్స్ కంటిన్యూ. వాచ్ ఇట్. యప్. అంకుల్ అంకుల్ ఏ బిజినెస్ చేస్తున్నారో గ్లింప్స్ లో చెప్పలేదు, ట్రైలర్ లో చెప్పలేదు. ఏ అదే అనుకున్నాం. ఇంకా ఎప్పుడు చెప్పడు. చెప్పడంట. అయింది, మన బిజినెస్ లోకి వెళ్తున్నాం, పాజిటివ్ గా ఉండాలి. ఇప్పుడు చూసాడు బిజినెస్ ఏంటో. లాసెస్ లో ఉన్న బిజినెస్ కి ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేసి మీరు చేసే ఈ యాగంలో నేను ఒక సమిధిని అవుదాం అనుకుంటున్నాను. యా విల్ లెట్ యు నో షూర్. నాకెందుకు అమ్మాయి సెట్ అవుతుంది అనిపిస్తుందా? ఒరే నువ్వు పడిపోయిన బిజినెస్ లేపడానికి వచ్చి ఎన్నెందో లేపుతావు ఏంట్రా? ఇప్పుడు హీరోలందరూ పొడవు జుట్టు పెంచుకుంటున్నారా? అవును. అబ్బాయిలందరికీ ఒకటే, గడ్డ పెంచుకోండి, జుట్టు పెంచుకోండి, పాతదే. మగం ఎలా అన్నా కవర్ అయిపోద్ది. వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయం బయట ఎవరికి తెలియడానికి వీల్లేదు. సాగర్. అయ్యో కృష్ణ. బుద్ధున్నాడు ఎవడైనా వాళ్ళ కూతురు మన ఫ్యామిలీకి ఇచ్చేస్తాడా? మన ఫ్యామిలీకి ఏం తక్కువరా? మనం ఏం బిజినెస్ చేస్తున్నాం? చెప్పేసా ఉంటారా రే? ఇలా మూయించడం చాలా ఆనందదాయకం. నా కోసం ఇవన్నీ వదిలేస్తావా? ఓకే, వదిలేస్తాను అంటే చెప్పు, మా ఇంట్లో వాళ్ళతో నేను ఫైట్ చేస్తా. కుటుంబం విషయంలో అబద్ధం చెప్పాడో కొత్త జనరేషన్ కదా యాంగ్జైటీ. ఇప్పుడు మిమ్మల్ని ఎవడు కాపాడతాడరా? ఎవడో టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. ఓకే, బొంగు చూసుకుంటావు నువ్వు, ఇప్పుడు దాకా చూసుకున్నా చాలా. మిత్ర అది నిజం తెలిసి ఫస్ట్ టైం వస్తున్నావు కదా, కుడి కాళ్ళు ఏమన్నా లోపల ఓకే, చెప్పలే. ఇప్పుడు కూడా చెప్పలేదు ఏం బిజినెస్. బట్ ఐ హావ్ 2 గెసెస్. ఓకే. ఒకటి లాస్ట్ సుహాస్ చెప్పిన డైలాగ్ ప్రకారం చూస్తే, కుడి కాలు పెట్టి లోపలికి వస్తే కొట్టిందంటే ఇదేదో సులభ్ కాంప్లెక్స్ బిజినెస్ ఏమైనా చేస్తాడు. బట్ ఆ ట్రైలర్ చూస్తే వీళ్ళు సాధువులు ఆశ్రమం టైప్స్ లో ఏదో నడుస్తుంది. మరి సినిమా పేరేమో హే భగవాన్ అని ఉంది, ఆర్ దాని సైడ్ నుంచి ఎటన్నా ఉంటదా అని. బట్ దట్ ఈస్ యాక్చువల్లీ ఎన్ ఓకే బిజినెస్. అటు సైడ్ ఒకవేళ దేవుడి సైడ్ ఏమన్నా సామాగ్రి ఐ డోంట్ నో. ఆల్ రైట్, కామెంట్స్ లో మీరు చెప్పేసేయండి బిజినెస్ ఏమై ఉంటుందో. బట్ హే భగవాన్, ఇట్స్ నాట్ ఎ ట్రైలర్, వచ్చేసింది. లుక్స్ ఇంట్రెస్టింగ్. ఇప్పటి వరకు చెప్పలేదు ఏం బిజినెస్, బట్ లుక్స్ లైక్ ఏ ఫన్ ఖయాస్. హోప్ఫుల్లీ ద మూవీ ఇస్ గోయింగ్ టు బి గుడ్ టు. కానీ నా నేను మాడిపోయిన మసాలా దోశ తింటూ ఉంటే వచ్చి కెలికి నాట్ ఎ టీజర్ అని చెప్పి ఆయన ఏం చేస్తాను చెప్పకుండా వదిలేసారు. అందుకే బిగినింగ్ లోనే చెప్పించారు కదా, టీజర్ లో చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్తారండి అని. అప్పుడు ఇంకా అల్లు అర్జున్ డైలాగ్ వస్తుంది అనుకున్నా, నేను చెప్పను బ్రదర్ అని. సో దానికోసమైనా నేను చూస్తాను మూవీ గ్యారంటీగా. చూసి ఐ వాంట్ టు నో దట్. ఇది బాగుంది కదా యాక్చువల్లీ. ఎంత చెప్పకుండా సినిమా గురించి ఒక హుక్ వదిలేరు ఏంటి అనేది. అందరూ అట్లీస్ట్ ఆ క్వశ్చన్ అడుగుతారు, బిజినెస్ ఏంటి బాబు ఎందుకు అని. బట్ నాకేమో సులభ్ కాంప్లెక్స్ లా ఉంది. బట్ పేరు ఎందుకు అలా పెట్టారో తెలీదు. ఇంట్రెస్టింగ్. యాజ్ యూజువల్ వెల్లెల్ కిషోర్ గారు ఉన్నారు, ఆయన కామెడీ ఆయన చేస్తారు. హీరోయిన్ కూడా కొంచెం ఇరగొట్టేస్తారు. ఫ్రీగా హీరోని ఇరగొట్టేసే క్యారెక్టర్ లాగే ఉన్నది కదా, నాకు మంచిగా అనిపించింది అలా కొడుతుంటే. ఓకే, సో దిస్ ఈస్ లైక్ ఫుల్ ఆన్ స్టోరీ బేస్డ్ ఇదనమాట, బిల్డప్ లేకుండా అంతా. ఇంట్రెస్టింగ్. లెట్స్ వెయిట్ 20th February. వెరీ క్లోజ్ బై. అయితే ఇప్పుడు టీజర్ అయిపోయింది, ట్రైలర్ అయిపోయింది, సినిమా వచ్చాకే వస్తుంది అనమాట ఎడిట్. నాకు అర్థమైపోయింది, నాకు కనిపించేస్తుంది గోవర్ధన.
ఆలే లెట్స్ హోప్ మన ఎడిటర్లు త్వరగా కంప్లీట్ చేసేసి అందరికి చూపించేస్తారని. అప్పటి వరకు మీరు లైక్, షేర్ అండ్ సమంత ఎందుకురా మధ్యలో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ సో మచ్. సబ్స్క్రైబ్ కూడా చేసేసండి. సమంత అనలేదు నేను, సబ్స్క్రైబ్ అన్నాను. ఓకే, ఆల్ రైట్, చలో సీ యూ. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, సీ యూ, బై. బాయ్ బాయ్.